ఇదే నేను నీకు విధిస్తున్న శిక్ష. పదా బావా 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 నా మాట విను బావా. బావా అది కాదు బావా. బావా బావా ప్లీజ్ బావా. ఏయ్, ఇక్కడి నుంచి కదిలావంటే కాళ్ళు చేతులు విరగ్గొట్టేస్తాను ఏమనుకున్నావు? ఏయ్ బావా నేను తండ్రిని కాబోతున్నానన్న ఆలోచన చాలా గొప్పగా ఉంది భూమి. ఆడదానికి తల్లి కావాలని ఎంత ఆశ ఉంటుందో మగాళ్ళకి తండ్రి కావాలనే ఆశ అంతే ఉంటుంది. మనం పోసే ప్రాణం మన కళ్ళ ముందు తిరుగుతుంటే చూడాలని ఎవరికుండదు చెప్పు. ఆ, ఆ, ఇంతకీ మనకు అమ్మాయి పుడుతుందంటావా అబ్బాయి పుడతాడంటావా? నీకెవరు కావాలో చెప్పు. నాకైతే చక్కగా ఆడపిల్ల పుడితే బాగుంటుంది. ఎందుకు బాబు? ఆడపిల్లగా పుట్టి మేం పడే బాధలు చాలవా? ఏమీ వద్దు, నాకు మగపిల్లాడే పుట్టాలి. వాడైతే ఈ ఇంటి పేరుని నిలబెడతాడు. మగపిల్లాడు పుడితే ఒక వంశం నిలబడుతుంది. అదే ఆడపిల్ల పుడితే కొన్ని వంశాలు మొదలవుతాయి. అయితే నీకు ఆడపిల్లే కావాలంటావు? అవును, నాకు మా అక్కలాగా నీలాగా చక్కగా మంచి మనసుతో ఒక ఆడపిల్ల పుడితే చాలు. సరే, నీ ఇష్టమే నా ఇష్టం కాబట్టి అలాగే కానివ్వు. నువ్వు గర్భవతిని తెలిసిన తర్వాత కూడా ఆ విషయం నాతో చెప్పుకోలేక ఎంత బాధపడి ఉంటావో కదా. జరిగినవి మర్చిపోవాలని నువ్వే చెప్తావు, మళ్ళీ నువ్వే గుర్తు చేసుకుంటావు. లేదు భూమి, మొదటిసారి నీకు ఆ విషయం తెలియగానే నాతో చెప్పాలని ఎంత తపన పడుంటావు. నిజంగా ఆ క్షణం నేను నీ పక్కనుండుంటే ఎంతో సంతోషపడేవాళ్ళం. అది గుర్తొస్తే మనసుకు చాలా కష్టంగా ఉంది. ఎప్పుడు ఏది జరగాలని రాసిపెట్టుంటే అలా జరుగుతుంది మాధవ్. ఏది నువ్వు నేను అనుకుని చేసినవి కాదు, పరిస్థితులు అలా వచ్చాయి. వదిలేసేదాని గురించి. లేదు భూమి, ఇంకెప్పుడు ఏ విషయంలో కూడా నిన్ను అపార్థం చేసుకోను. మళ్ళీ ఇలా బాధ పెట్టే పరిస్థితి తీసుకురాను. ఈసారి బాధ పెడితే నన్ను మాత్రమే కాదు, కడుపులో ఉన్న బిడ్డను కూడా బాధ పెట్టినట్టే. లేదు లేదు, అది మాత్రం జరగదు. నిన్ను బాధ పెట్టను, మన బిడ్డని బాధ పెట్టను. ఎలా? ఏం చెయ్యాలి? వద్దు వద్దు అంటూనే నా కొడుకుని వాళ్ళ చెల్లెలకిచ్చి పెళ్లి చేసేశారు. నిదానంగా వాణ్ణి కూడా దగ్గరికి తీసేసుకుంటారు. అదే జరిగింది అంటే ఇక నా కొడుకు నాకెప్పటికీ దక్కడు. ఎలా వాళ్ళని దూరం చెయ్యాలి? ఎలా నా కొడుకుని మళ్ళీ నా దగ్గరికి రప్పించుకోవాలి? జరగదు. నువ్వే నేనంటే నువ్వు అంటే నేను. ఏంటి చాలా కోపంగా ఉన్నావు? పైకి నువ్వెంత కోప్పడుతుంటావో లోపల నేనంత నలిగిపోతూ ఉంటాను. మరేం చెయ్యాలి? ఆ భూమి బయటకొచ్చేసింది. వాళ్ళేమో నీ కొడుకు శౌర్యల పెళ్లిని ఒప్పుకునేలా ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తావు? దాని మెళ్ళో తాళి తెంచుతాను, మీ అన్న కూతురికిచ్చి పెళ్లి చేస్తాను అని శబదాలు చేసావు కదా. ఏదైనా చెప్తే మాట మీద నిలబడాలి. లేదంటే ఇదిగో ఇలా బయట నువ్వు, లోపల నేను బాధపడాల్సి వస్తుంది. ఏం చేయను? ఏది నేననుకున్నట్టుగా జరగడం లేదు. నా కొడుకు నన్ను కాదని దాన్ని పెళ్లి చేసుకుంటాడని కల్లో కూడా అనుకోలేదు. కానీ ఆ పెళ్లి కూడా జరిగిపోయింది. ఇప్పుడు వాణ్ణి తీసుకురావాలంటే దాన్ని తీసుకురావాలి అంటున్నాడు. దాన్ని ఎలా వదిలించుకోవాలో, ఎలా నా బిడ్డ నాకు దగ్గర చేసుకోవాలో అస్సలు అర్థం కావడం లేదు. మనం అనుకున్నవన్నీ జరగవు. అదే జీవితం. చివరికి నువ్వు కూడా వాళ్ల పెళ్లి నొప్పుకుని ఇద్దరిని ఇంటికి పిలిచి ఆశీర్వదించి అక్షింతలు వేయడం తప్ప చేయగలిగిందేమీ లేదు.
నో! ప్రాణం పోయినా సరే అది జరగదు. వాళ్ళు ఒప్పుకుంటే సరిపోతుందా? ఈ రుద్రాణి సంగతి పూర్తిగా తెలీదు వాళ్ళకి. నీ ప్రయత్నాలన్నింటికి నేనే సాక్ష్యం. రాఘవ్కి డబ్బిచ్చి లొంగ తీసుకోవాలనుకున్నావు, కుదరలేదు. ఇల్లు స్వాధీనం చేసుకోవాలి అనుకున్నావు, అది కుదరలేదు. నీ కొడుకు నా ఇంటికి అల్లుణ్ణి కాకుండా చెయ్యాలి అనుకున్నావు, అది కూడా కుదరలేదు. ఆ భూమిని ఏదో చేస్తానని వెర్రవీగావు, అది కూడా కలగానే మిగిలిపోయింది. ఇన్నింట్లో ఓడిపోయి ఇంకా గెలుస్తానని ఎలా అనుకుంటున్నావు? గెలిచి తీరుతాను. పెళ్లి చేయడంతోనే అంతా అయిపోదు కదా, ఇంకా జరగాల్సింది చాలా ఉంది. ఏం చెయ్యాలో, ఎక్కడి నుంచి ఎలా దెబ్బ కొట్టాలో అని నాకు బాగా తెలుసు. చూసుకుంటా, అన్నీ నేను చూసుకుంటా. నీ నమ్మకం చూస్తుంటే ముచ్చటేస్తోంది. నువ్వు గెలిస్తే ఆనందపడాలని నాకు ఉంది, కానీ ఏది అవకాశమే దొరకట్లేదే. ఓడిపోతూ ఉంటే ఓటమి కూడా అలవాటైపోతూ ఉంటుంది. ఆ తర్వాత గెలవాలన్న ఆలోచన కూడా చచ్చిపోతుంది. తొందరగా ఏదో ఒకటి చెయ్యి. నువ్వు, నీలో ఉన్న నేను ఇద్దరం ప్రశాంతంగా ఉంటాం. దాని గురించి నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. ఎలా దెబ్బ కొట్టాలో, ఎలా నా కొడుకుని దాని నుంచి దూరం చెయ్యాలో నాకు బాగా తెలుసు. చూస్తూ ఉండు, ఈసారి నేను కొట్టే దెబ్బకి ఆ రాఘవ ఫ్యామిలీ మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. వాడి చెల్లెలు వాడింటికి, నా కొడుకు నా ఇంటికి వస్తారు. చివరికి నేననుకున్నట్టు నా అన్న కూతురుతోనే వాడి పెళ్లి జరుగుతుంది. రాసిపెట్టుకో, జరిగేది ఇదే. నువ్వంత నమ్మకంగా చెప్తుంటే నాకు నమ్మాలనిపిస్తోంది. నేను కాకపోతే నిన్నింకెవరు నమ్ముతారు చెప్పు? చూస్తూ ఉండు, తొందరలోనే ఈ రుద్రాణి అంటే ఏంటో వాళ్ళకి, నీకు, అందరికీ అర్థమవుతుంది.